హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. అందరికీ ముందుగా కార్తీక ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ మంచిగా ఆ శివయ్యకి పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో దివాళీ ముందు రోజు ప్రిపరేషన్స్ అన్ని ఎలా జరిగాయి అనేది షేర్ చేశాను కదా. సో ఈ రోజు దివాళీ వ్లాగ్ ని షేర్ చేస్తున్నాను. ఇది దివాళీ రోజు మార్నింగ్, టైం అరౌండ్ 4:30 అలా అవుతున్నట్టుంది. ఇంకా ఈ టైంకి నేను లేచాను. నేను లేచేసరికి మా హస్బెండ్ ఆల్రెడీ మొత్తం బయట వాకిలంతా క్లీన్ చేసేసి మొక్కలన్నిటికి ఇలా వాటరింగ్ చేస్తున్నారు. తను ఇంకా అలా క్లీన్ చేస్తూ ఉన్నారు. నేను ప్యారలల్ గా ఇక్కడ ముగ్గు వేస్తున్నా గుమ్మం ముందు. ఈ మధ్య కాలంలో ఏమైనా పండుగలు వస్తున్నాయి అంటే ఒక పక్క హ్యాపీనెస్ ఉన్నా సరే డే మొత్తం నేను కిచెన్ లోనే స్పెండ్ చేస్తున్నా. అసలు ఫ్యామిలీ టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నాను అనిపిస్తుంది. బికాస్ రోజంతా ఏదో ఒకటి వండుకోవడము, క్లీన్ చేసుకోవడము వీటితోనే అయిపోతుంది. ఇలా అవుతుందని చెప్పి దీపావళికి నేను కొంచెం ప్రిపరేషన్స్ లాగా ప్లాన్ చేసుకున్నాను. ముందు రోజే కొన్ని ప్రిపరేషన్స్ చేశాను కాబట్టి దివాళీ రోజుకి నాకు కొంచెం ఫ్రీ టైం దొరికిందనమాట. ఇంక పొద్దున్నే ఏ పని లేనట్టు ఆ విరిగిపోయిన డక్కబొమ్మను తీసుకొచ్చి ఫెవిక్విక్ తో అతికిస్తున్నారు. ఇంకా నేనైతే కాఫీ ప్రిపేర్ చేశాను. పొద్దున్నే మా డే అలా కాఫీతో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇంక ఇక్కడ చూస్తున్నట్టయితే ఇవి దీపావళి సామాన్లు. తీసుకొచ్చిన సామాన్లన్నీ అలా కార్లోనే చాలా రోజుల పాటు ఉంచేశారు. సో ఇంకా ఫైనల్ గా దివాళీ కదా ఈ రోజు కొన్ని ఓపెన్ చేస్తున్నారు అనమాట. ఇంకా పెద్ద ఉంటాయా? నీకు భయం అయ్యేదా? తీసుకురావాలి అది కూడా నేను. ఏమో ఏదో ముట్టుకోలేదు, దాని మీద నుంచి వెళ్ళలేదు కదా. ఇంకలా ప్రీ దివాళీ సెలబ్రేషన్స్ అంట పొద్దున్నే బాంబులు కాల్చడం స్టార్ట్ చేశారు. ఇంక ఈ రోజు టిఫిన్ నేను స్పెషల్ గా అంటూ ఏం ప్రిపేర్ చేయలేదు. తిను బయట నుంచి తీసుకొచ్చేసారు. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను మా హస్బెండ్ మార్కెట్ కి వచ్చాము. ఏమంటే ఈవినింగ్ పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకోవడానికి. ఇంకా అలా పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా కిచెన్ స్టవ్ కోసం ఏవో ఐటమ్స్ కావాల్సి వస్తే మా హస్బెండ్ వెళ్ళారనమాట తీసుకొని రావడానికి. ఇంకా ఇక్కడ నుంచి కావాల్సినవన్నీ తీసుకుని డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంటికి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ అమ్మ వాళ్ళకి కాల్ చేశారు దివాళీ విష్ చేయడానికి. అత్త మామలతో అల్లుడు కన్వర్జేషన్ ఎలా ఉంటుందో చూసేయండి. ఓకే ఓకే హ్యాపీ దీపావళి భయ్యా. హ్యాపీ దీపావళి. దీపావళి శుభాకాంక్షలు, ధన్యవాదములు. బజార్కి వెళ్తున్నా, బజార్కి. హలో అక్క, బాగున్నా? దీపావళి శుభాకాంక్షలు. సూపర్వైజర్ అయితే సూపర్వైజర్ నువ్వే మరి సూపర్వైజర్. చౌతికి మా ఇంటికి పోవద్దు, మా ఇంటికి పోవద్దు, మా ఇంటికి పావచ్చు గుడ్లు తింటది, గుడ్లు తిని పోదు వెళ్ళిపోతుంది. ఇంకా అలా అమ్మ వాళ్ళతో సరదాగా మాట్లాడుకుంటూ ఇంటికైతే వచ్చేసాము. ఇంతకీ దీపావళి రోజు నేను ఏ ముగ్గు వేసానో చూపిలే కదా. సో ఇదే అండి నేను వేసిన ముగ్గు. నాకు ముగ్గులు పెద్దగా రావు. వచ్చిన ముగ్గులనే అటు తిప్పి ఇటు తిప్పి అన్ని ముగ్గులు కలిపి ఇంప్లిమెంట్ చేస్తే ఫైనల్ గా అవుట్పుట్ ఇలా వచ్చింది. ఇంకా అలానే తులసమ్మ దగ్గర కూడా ఒక చిన్న ముగ్గు ఇలా వేసాను అనమాట. ఇంకా ఈరోజు సాయంత్రం దివిటీలు కొడతాము. సో దానికి గాను ఆముదం కర్రలు తీసుకొచ్చాము.
దా ఆవుదం కళ్ళు తెచ్చి. ఇప్పుడు తీసుకొచ్చిన పూజ సామాగ్రి అంతా అరేంజ్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా ఈ రోజు వంట అంటూ స్పెషల్ గా ఏమీ చేయలేదన్నమాట. బికాజ్ నైట్ లెఫ్ట్ ఓవర్స్ ఎక్కువ ఉన్నాయి. సో అవే కానీ చేద్దాం అనిపించింది. అదేంటి పండగ పూట ఏమి వండుకోకుండా లెఫ్ట్ ఓవర్స్ తింటున్నారు అనుకోవచ్చు. మాకు అలా ఫీలింగ్స్ అంటూ ఏమీ లేవండి. అప్పటికి నాకు స్లోగా ఫీవర్ స్టార్ట్ అయింది. కాకపోతే నేనే కొంచెం ఓపిక ఉంది కాబట్టి అటు ఇటు పని చేసుకుంటూ తిరిగేశాను. అలా తిరిగేయడం దెబ్బ తినేసింది అనమాట. దానివల్ల లిటరల్ గా చెప్పాలంటే నరకం చూసాను. సో ఏం జరిగింది ఏంటి అనేది డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను. ఇంకా వంటకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసేసాను. ఈ లోపు మా హస్బెండ్ ఇక్కడ వంకాయ బాంబు కాల్చుతున్నారు. ఈయన బాంబులు కాల్చడం ఏమో కాదు కానీ ఇక్కడ మొత్తం చుట్టుపక్కల అంకుల్స్ వాళ్ళందరూ ఫుల్ కామెడీ చేశారు. మీరే చూడండి. ఇంట్లో ఉన్నారు, చాలా ఉన్నారు ఇంటిదరా. అది బాంబులే కాదు, ఓన్లీ కాకపోతులు అగ్గిపోలు ఉన్నాయి. రే మొక్క తగ్గట్టు కదా మంట కడతాను. అలాగే మంట అంతలో పేలిపోతుంది. వెళ్ళిపోయినా అదే పేలిపోతుంది బాంబుది. అలా ఆ ఒక్క బాంబు పేలే లోపు చాలా ఫన్ జనరేట్ అయ్యింది. మంచిగా నవ్వుకున్నాము. ఇంక ఈయనైతే ఇంకా బాంబులు పేలుస్తూనే ఉన్నారు. కానీ మనకు అలా అవ్వదు కదా, ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. లాస్ట్ డేనే కర్టన్స్ అన్ని వాషింగ్ కి వేసాను కదా, ఇప్పుడు అవన్నీ కూడా నీట్ గా అరేంజ్ చేస్తున్నాను. కర్టన్స్ అన్ని అరేంజ్ చేసేసి మంచిగా లంచ్ తినేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ పాలకోవాలు చేశాను అనమాట. రెసిపీ అందరికీ తెలిసిందే కాబట్టి పర్టికులర్ గా వీడియో అంటూ ఏమీ షూట్ చేయలేదు. ఇంక ఇప్పుడు స్లోగా పూజ పనులు కూడా స్టార్ట్ చేశాను. ఫస్ట్ గడపకి నీట్గా పసుపు రాసి కుంకుమ బొత్తులతో అలంకరించిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా అదే పని చేస్తున్నాను. అప్పటికి టైం 5:30 అలా అవుతుంది. వెంటనే ఫ్రెష్ అయ్యి వచ్చేసి నెక్స్ట్ ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను. మా పుట్టింట్లో దివాళీ రోజు స్పెషల్ నైవేద్యం అంటే పొంగడాలు చేసి అమ్మవారికి పెడతాము అంతే. బట్ ఇక్కడ అత్తగారింట్లో ఏంటంటే అమ్మవారికి ఈవినింగ్ నైవేద్యంగా అన్నం పెసరపప్పుతో పాటు బెల్లం దోశ కూడా నైవేద్యం పెడతామంట. పెసరపప్పు ఆల్రెడీ ఉడకడానికి పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్ రైస్ కూడా కుక్ చేసేసారు. నేనైతే ఇప్పుడు దోశ ప్రిపేర్ చేస్తున్నా. బెల్లం దోశ కోసం గోధుమ పిండిలో బెల్లము, రుచికి సరిపడా ఉప్పుతో పాటు వాటర్ కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇది ఎటువంటి లంప్స్ లేకుండా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా పాన్ లో కొంచెం గీ యాడ్ చేసి మొత్తం ఈ దోశ బ్యాటర్ అంతా యాడ్ చేసేసాను. ఇది ఒక పాన్ కేక్ లాగా వేసుకోవాలన్నమాట. ఇంకా మూత పెట్టేసి 2 సైడ్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, బెల్లం దోశ రెడీ. ఇంకా ప్రసాదం అంతా ప్రిపేర్ చేసి మా హస్బెండ్ కి అప్పచెప్పేశాను. తను ఇంకా మిగతావన్నీ చూసుకుంటారు. ఈ లోపు నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసా. ఈ రోజు అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను కాబట్టి సారీ కట్టుకోవాలి అనిపించింది. ఈ సారీ నాకు చాలా స్పెషల్. బికాస్ నన్ను పెళ్లి కూతురు చేసేటప్పుడు ఈ శారీతోనే చేశారనమాట. సో అదే సారీ మళ్ళీ ఇప్పుడు కూడా వేసుకున్నాను. మోస్ట్లీ పెళ్లి టైంలో తీసుకున్న శారీసే, మధ్యలో అంటూ ఇంకా ఏం తీసుకోలేదు. మొన్న డాడీ నాకు పౌర్ణానికి అన్నట్టు ఒక శారీ తీసుకోమన్నారు. అప్పుడు మా హస్బెండ్ నేను వెళ్ళి షాప్ చేసామన్నమాట. అవన్నీ కూడా మీరు నెక్స్ట్ వ్లాగ్స్ లో చూస్తారు. ఇంకా ప్రమిదిలో కూడా దీపారాధన చేస్తాం కాబట్టి అవి కూడా నీట్ గా అరేంజ్ చేసేసాను. అండ్ దీపారాధన అయితే ఈ రోజు మా హస్బెండ్ తో చేయించా. ఇంకా చూసారు కదా, చాలా సింపుల్ గా దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా అమ్మవారికి నైవేద్యంగా అన్నం పప్పుతో పాటు స్వీట్ దోశ, ఇంకా అలానే ఈయన లడ్డూలు బయట నుంచి తీసుకొస్తే అవి కూడా నైవేద్యంగా పెట్టేశాము. ఇంట్లో దీపారాధన కంప్లీట్ అయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా ఆయనే దీపారాధన చేశారు. ఇప్పుడు ఇంటి చుట్టూ దీపాలు పెట్టేసి నెక్స్ట్ దివిటీలు కొడతాము. దివిటీలకి సంబంధించి ఏదో స్టోరీ ఉంటుందండి, నాకు కూడా కరెక్ట్ గా తెలియదు, అందుకనే చెప్పలేకపోతున్నా. దివిటీలు కాల్చడానికి అని చెప్పేసి కాటన్ క్లాత్ ని ఆయిల్లో డిప్ చేసి పెడతాము ఆ రోజు ఆఫ్టర్నూనే. సో ఆయిల్లో డిప్ చేసిన ఆ కాటన్ క్లాత్ ని ఈవినింగ్ కి మంచిగా ఇలా దివిటీలకి కట్టేస్తాం. సో నైట్ ఆ ఒత్తులు వెలిగిస్తాం అన్నమాట. ఇలా దివిటీలు కొట్టేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి మంచిగా ఏదైనా తినేసి ఆ తర్వాత దీపావళి సామాన్లు కాల్చడం స్టార్ట్ చేస్తాము. ఇంకా ఇదిగోండి స్టార్ట్ చేశారు తండ్రి కొడుకు దీపావళి సామాన్లు కాల్చడం. నాకైతే చాలా చిరాకు. అసలు ఒక్క కాకరపువ్వొత్తి కాదు కదా, ఏది కాల్చాలన్నా నాకు చిరాకు అనమాట. కానీ వీళ్ళిద్దరూ నాకు క్వైట్ ఆపోజిట్. మంచిగా బాంబులన్నీ పేల్చుకుంటారు. అప్పటిదాకా నాకు మా పేరెంట్స్ ఎవరు గుర్తురాలేదు. యాజ్ అ ఫ్యామిలీ ఆఫ్ 4 గా మేమైతే బాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కానీ ఆల్ ఆఫ్ అ సడన్ కాసేపటికి మా పిన్ని వాళ్ళు వచ్చారనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు.
ఇంక అందరినీ చూసేసరికి నా వల్ల కాలేదు. ఐ స్టార్టెడ్ మిస్సింగ్ మై డాడ్. చాలా మిస్ అయ్యాను. లాస్ట్ ఇయర్ వరకు నేను మా డాడీతోనే దివాళీ సెలబ్రేట్ చేసుకున్నాను. కానీ ఈ ఇయర్ అఫ్ కోర్స్ నేను మా హస్బెండ్తో సెలబ్రేట్ చేసుకున్నా. ఐ మిస్ మై డాడ్ కదా, ఆయనని ఎవరూ రీప్లేస్ చేయలేరు. ఆ రోజు పాపం పిన్ని వాళ్ళతో కూడా నేను సరిగ్గా ఉండలేకపోయాను. పిన్నిని చూసినప్పుడు అంతా అనుష లేకపోతే మా అమ్మ అత్తయ్య వీళ్ళే గుర్తొచ్చేవారు అనమాట. ఇంకా ఇద్దరు అక్కల్ని చూస్తే మా చెల్లెళ్ళే గుర్తొచ్చేవారు, లేదా భావన వెన్నెల వీళ్ళే బాగా అనమాట. హోప్ఫుల్లీ నన్ను అర్థం చేసుకునే ఫ్యామిలీ దొరికింది కాబట్టి వాళ్ళు కూడా మంచిగా అర్థం చేసుకున్నారు నన్ను. ఇలా మా దివాళీ చాలా హ్యాపీనెస్ తో, ఎక్కడో తెలియని ఒక చిన్న బాధతో ఎండ్ అయిందనమాట. తప్పదు, ఇంకా ప్రతి ఆడపిల్లకి పెళ్ళైన కొత్తల్లో వాళ్ళ ఫ్యామిలీని మిస్ అవ్వడం ప్రతి కామన్. నాకు కూడా అంతే. ఇండియా ఈ వ్లాగ్ ని ఇక్కడితో నేను చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ సారీ అండి, లేట్ గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ప్రెసెంట్ కొంచెం హెల్త్ బాగాలేదు. వన్స్ అంతా సెట్ రైట్ అయిన తర్వాత రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయి. అప్పుడు దాకా ఎవ్రీ ఆల్టర్నేట్ డే వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఇంకొక 2 days లో కార్తీక పౌర్ణమి. ఎంతమంది నోములు చేస్తున్నారో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. మేము కూడా నోములకి వెళ్దామని అనుకుంటున్నాం. అదంతా మీరు నెక్స్ట్ వీడియోస్ లో చూస్తారు. సో ఇదండి వాళ్ళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.